హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం కూడా వాక్య భాగంలోనికి వెళ్దామండి. మొదట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, యేసుక్రీస్తు నా గొప్ప దేవ, ఎంతైనా నమ్మదగిన ప్రేమ జాలి కనికరం కలిగిన మా తండ్రి, ఈ యొక్క అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ఈ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాము. మేలైన చేసి శుభాలు కలగజేయమని, రక్షణ పరిపూర్ణముగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంగ్లీష్ బైబిల్ స్టడీ చేస్తుండగా ప్రభా, చదువుతున్నవారు ఇంగ్లీష్ బైబిల్లో తర్వాత ఇక్కడ రాయబడిన ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ బైబిల్, ద హోలీ బైబిల్ అన్నమాట. కీర్తన 143 అధ్యాయాన్ని మనం చదువుతున్నామని ఇంగ్లీషులో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తూ చదువుతాము. అలాగున దేవుని వాక్యాన్ని మనం అందరము ధ్యానించుకొని దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందుదాము. అద్భుతకరమైన దేవుడు, ఆశ్చర్యకారుడు, బలవంతమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త మన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక మన బిజినెస్లో దేవుడు జరిపిస్తాడు, మన పిల్లలను దీవిస్తాడు, మనకు మేలు చేస్తాడు, మనకు తోడై ఉంటాడు. మనకు వచ్చిన కీడును ఆయన కొట్టివేస్తాడు. మనుషులు మన మీదకి లేచినప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. వారి పనులకు వేటగా మనల్ని అప్పగించడు, తప్పకుండా రక్షించే దేవుడు ఉన్నాడు కనుక ప్రభువుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, బిడ్డలను దీవించి ఆశీర్వాదించు. ఇంగ్లీష్ బైబిల్ స్టడీలో పాల్గొంటుండగా అనేక విషయాలు తెలుసుకునే భాగ్యము దయచేయి తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి ఈ మెసేజ్ను నాయన ఖండాంతరంగాలకు విస్తరింపచేయమని, ప్రపంచ వ్యాప్తంగా విక్టరీ బైబిల్ స్టడీని ప్రభా దీవించి ఆశీర్వాదించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడి పొందినాం పరమ తండ్రి, ఆమేన్. కనుక మనం అందరం కూడా కీర్తన 143 అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. దావీదు కీర్తన, ఏ సామ్ ఆఫ్ డేవిడ్. సామ్ ఆఫ్ డేవిడ్ అంటే దావీదు కీర్తన అని అర్థము. హియర్ మై ప్రేయర్ ఓ లార్డ్, గివ్ ఇయర్ టు మై please for my mercy, give ear to my pleas for mercy, in your faithfulness answer me in your righteousness. దేవా, నాకు చెవియొగ్గుము, నాకు సహాయము చేయుటకై నీవు చెవియొగ్గుము. ఇన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, దేవా నీ యొక్క కరుణలో, నీ నమ్మకత్వంలో నన్ను జ్ఞాపకము చేసుకో. ఎంటర్ నాట్ ఇన్ టు జడ్జ్మెంట్ విత్ యువర్ సర్వెంట్, ఫర్ నో వన్ లివింగ్ ఈజ్ రైటెస్ బిఫోర్ యూ. దేవా, నన్ను శిక్షింపకుము, నన్ను న్యాయ తీర్పులోనికి తీసుకొని రావద్దు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు కనుక నన్ను కూడా కరుణించు. ఫర్ ద ఎనిమీ హ్యాస్ పర్స్యూడ్ మై సోల్. దేవా, శత్రువు నా ఆత్మను వెంబడిస్తూ ఉంది. హీ హ్యాస్ క్రస్డ్ మై లైఫ్ టు ద గ్రౌండ్. ఇదిగో నా యొక్క ప్రాణాన్ని ఈ యొక్క సమాధిలోనికి తీసుకోవాలని ఆశపడుతూ ఉంది. హీ హ్యాస్ మేడ్ మీ సిట్ ఇన్ డార్క్నెస్ లైక్ దోస్ లాంగ్ డెడ్. అయితే నన్ను ఆత్మలో నన్ను చనిపోయిన వారితో కూడా ఆ యొక్క చీకటిలో కూర్చుండజేస్తూ ఉంది. దేర్ ఫార్ మై స్పిరిట్ ఫెయిల్స్ విత్ ఇన్ మీ. దేవా, నా యొక్క ఆత్మ ఎంతగానో బాధపడుతూ ఉంది, అలసిపోతూ ఉంది. మై హార్ట్ విద్ ఇన్ మీ ఈజ్ అపాల్డ్. అంటే నాకు హృదయము ఎంతగానో వేదన చెందుతూ ఉంది. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ డైరెక్ట్ చేస్తున్నామండి. ఐ రిమెంబర్ ద డేస్ ఆఫ్ ఓల్డ్, ఐ మెడిటేట్ ఆన్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్, ఐ పాండర్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. దేవా, నేను మొదటి దినములను, తొమ్మిది సంవత్సరములను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఐ మెడిటేట్ ఆన్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్. అయ్యా, నువ్వు నాకు ఇంతకుముందు గతంలో ఎన్నో మేలు చేశావు, వాటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఐ పాండర్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. దేవా, మీరు చేసిన మీ చేతి క్రియలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఐ స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్స్ టు యూ. దేవా, నా చేతులు ఎత్తి, మై సోల్ థ్రస్ట్స్ ఫర్ యూ లైక్ ఏ పార్చ్డ్ ల్యాండ్. దేవా, ఎండిన భూమిలో నేను ఉన్నట్లుగా నా చేతులను నీ వైపు ఎత్తుచున్నానయ్యా. సహాయము దయచేనైనా, కొండల తట్టున కన్నులెత్తుచున్నానయ్యా. ఎక్కడ నుంచి సహాయం వచ్చును? ప్రభువైన యెహోవా వలననే కదా. కనుక మన జీవితంలో మనకు శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు,
కొండల తట్టు కన్నులెత్తినట్లుగా ఆకాశం వైపు చూసి కన్నులెత్తి మనం ప్రార్థన చేయాలి. మన సమస్యలను ఇతరులకు, ఫ్రెండ్స్కు వివరించినప్పుడు వాళ్ళు వింటారు, కానీ మళ్ళీ ఎగతాళి చేస్తారు. అయితే మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మరి మోకాళ్ళ మీద పడి బైబిల్ చదివి దేవునికి సమస్యలన్నీ మరి వివరించినప్పుడు ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి గనుక తప్పకుండా మనకు ఏదో ఒక ద్వారము తెరుస్తాడు. ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరవబడతాయండి. కనుక యేసును నమ్మిన వారు భయపడాల్సిన అవసరం లేదు. నా జీవితంలో కూడా అనేక మరి శ్రమల నుంచి దేవుడు విడిపించాడు, అనేక అప్పుల నుంచి దేవుడు విడిపించాడు. అలాగే దేవుడు నా జీవితంలో తోడుగా నీడగా ఉన్నాడు. అలాగే దేవుడు నాకు అనేక విధములైనటువంటి ఆపర్చునిటీస్ దేవుడు దయచేశాడు. దేవుడు నాకు అద్భుతకరంగా డబ్బులు ఇస్తున్నాడు, అద్భుతకరంగా నన్ను పోషిస్తున్నాడు. కనుక అదే దేవుడు, మరి మీరు కూడా అదే దేవుని కలిగి ఉన్నారు కనుక మీరు కూడా ప్రార్థన చేయండి. నన్నే కాదు, అనేక మంది ప్రజలను, అనేక మంది దేవుని నమ్మిన వారిని అద్భుతంగా పోషిస్తున్నాడు, కృపతో పోషిస్తున్నాడు. మనం కష్టపడి తెచ్చుకునేది అది కష్టం, కానీ కృప అనేది ఏంటంటే అన్ని విధాలా మనకు తోడై ఉండి కష్టపడినా కష్టపడకపోయినా సహాయం చేసేది కృప. మరి కష్టపడకపోయినా కనికరించేది కృప. మనం కష్టపడినా కూడా ఆ కష్టానికి సంబంధించిన డబ్బు ఆ యొక్క యజమానుడు ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? మరి ఇచ్చేటట్లు కార్యం చేసేది యేసుక్రీస్తు ప్రభువే. కనుక నిన్ను, నన్ను, నీ ఆత్మను, నా ఆత్మను యేసు కాపాడుతున్నాడు. ఆయన ఎంతవరకు కాపాడుతాడంటే మరి ఆయన రాకడ వరకు కాపాడుతాడు. ఒకవేళ చనిపోతే చనిపోయిన వారే మొదట లేచి మధ్యాకాశానికి గొర్రెపిల్ల ప్రేమ విందుకు వెళ్తారు. ఆ మీదట మనం కూడా ఎగిరి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం, కానీ శరీరము మరి బలహీనమైంది కనుక ఎగరలేము. ఒక మేఘం వస్తుంది, ఆ మేఘం మీద మనం కూర్చొని యేసు దగ్గరికి మధ్యాకాశంలోనికి వెళ్తాం. 7 ఏళ్ళ ప్రేమ విందులో, పెళ్లి విందులో మనం పాల్గొంటాం. విడువబడిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. కనుక బిడ్డ విశ్వాసి, యేసు యందు విశ్వాసం ఉంచి మరి నీవు ప్రభు దగ్గరికి రావాలని మేమందరము మరి కోరుకుంటున్నాము. అలాగే 7వ వచనం, ఆన్సర్ మీ క్విక్లీ ఓ లార్డ్, మై స్పిరిట్ ఫెయిల్స్. దేవా, నా ఆత్మ కృంగిపోతా ఉంది, నాకు త్వరగా సహాయము, త్వరగా